హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. టీజర్ చూసి జనాలు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసిరో దానికి మించి ఉంది ట్రైలర్లో మాత్రము. ఇది ఖచ్చితంగా అనుకోవచ్చు చిన్న సినిమాలలో చాలా పెద్ద కాన్సెప్టు, చిన్న సినిమాలలో చాలా పెద్ద అటెంప్టు, చిన్న సినిమాలలో చాలా పెద్ద బడ్జెట్ లాగా, చిన్న సినిమాలలో చాలా పెద్ద అట్రాక్టివ్ లాగా, చిన్న సినిమాలలో చాలా పెద్ద స్కోప్ ఉన్న సినిమా లాగుంది. ఖచ్చితంగా అయితే జనాలని చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది ట్రైలర్ మాత్రం. ఓవరాల్గా మన ట్రైలర్ చూస్తే అర్థమైన విషయం ఏంటి అంటే, సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి తమ్ముడు, ఆ తమ్ముడికి ఒక అక్క, ఆ తమ్ముడు కోసం ఏదైనా చేసే అక్క. ఓవరాల్గా ప్రపంచంలో అన్నిటికంటే చాలా శక్తివంతమైన శక్తులు ఉండాలి అని కోరుకునే ఒక విలన్. ఆ విలన్కు కావాల్సిన శక్తులు మన హీరో ఉండే ప్లేస్లో ఉండేటట్టుగా ఉన్నాయి. ఆ శక్తుల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హీరోకి వాళ్ళకైన ఫైటింగ్లో మన హీరోని ఎక్కడనో ఏదో చేసేసి ఎక్కడనో పడేస్తే, అక్కడ ఆ పడిపోయిన తర్వాత ఒక పవర్ అనేది హీరోకి వచ్చి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత విలన్ ఏమైండు, హీరో ఏం చేసిండు, ఓవరాల్గా హీరో ఏమైండు, హీరో కోసము విలన్ని వేసేయడానికి, హీరోని గెలిపించడానికి ఆంజనేయ స్వామి వచ్చిండా, ఒకవేళ వస్తే ఎలా వచ్చిండు, ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లాగా ఉంది. కాకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ ట్రైలర్ మొత్తంలో ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా హీరోయిన్ కనిపించలేదు భయ్యా. మీకు ఎవరికన్నా హీరోయిన్ కనిపిస్తే కామెంట్ చేయండి. కానీ ట్రైలర్ మాత్రం ఏదో చిన్న చితక సినిమా ట్రైలర్ లాగా లేదు. డైరెక్ట్గా 9 భాషలలో రిలీజ్ అవుతుందంట. ఓవరాల్గా ఇంకా సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇంకా ఎన్ని భాషలు అవుతుందో, ఇంకా ఎంత పెద్ద సినిమా అవుతుందో చూద్దాం. వీరాంజనేయ స్వామి సినిమా కాబట్టి ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. హిట్ అవుతుంది భయ్య ఖచ్చితంగా, ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. అంత కాన్ఫిడెంట్గా ఉంది ట్రైలరు, అంత అట్రాక్టివ్ ఉంది. ఎక్కడ కూడా ఏ సీన్ కూడా ఏదో కామన్గా నార్మల్ సీన్స్ లాగైతే లేదు. ఖచ్చితంగా అయితే చాలా అంటే చాలా ఇంప్రెసివ్ ఉంది ట్రైలర్ అయితే. ఈ ట్రైలర్లో మీకు నచ్చిన పాయింట్ ఏది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్ ఏది, కామెంట్ చేయండి. ట్రైలర్ అయితే అదిరిపోయింది, సినిమా కూడా అదిరిపోతుంది. చూద్దాం. January 12 బాక్స్ బద్దలైపోవాలి హనుమాన్ ఎంట్రీతోని బాక్స్ ఆఫీస్.